ఆయేషా మీరా హత్య కేసు విచారణలో కీలక అడుగుపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్, విశాఖలో 2 వేర్వేరు కేసులు నమోదు చేసింది. కేసు విచారణ చేసిన పోలీసులు, కోర్టు సిబ్బందిని కూడా ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసులో నిజనిజాలు వెలికి తీసేందుకు తన పని ప్రారంభించింది. హత్య, అత్యాచారం అభియోగాలతో సీబీఐ హైదరాబాద్ విభాగం ఐపీసీ 302, 376 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హత్య జరిగినప్పుడు ఆయేషా మీరా తండ్రి యక్బాల్ బాషా విజయవాడలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సేకరించింది. 1-2 రోజుల్లో దర్యాప్తు బృందం విజయవాడ వెళ్లనుంది. ఆయేషా హత్య జరిగిన చోట నేర ఘటన నమూనా రూపొందించి పరిశీలించనుంది. నేర ఘటనలో భౌతిక ఆధారాలను నమోదు చేసిన తర్వాత మొదట ఆయేషా తల్లిదండ్రులను విచారించి వాగ్మూలాలు నమోదు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఆ తర్వాత హాస్టల్ నిర్వాహకులు, ఆయేషా స్నేహితులను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో గతంలో పాల్గొన్న పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని భావిస్తున్నారు. ఆయేషా హత్య కేసులో కోర్టుకు సాక్ష్యాలుగా పోలీసులు సమర్పించిన పలు వస్తువులను ధ్వంసం చేయడంపై విశాఖ సీబీఐ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విజయవాడ మహిళా కోర్టు అప్పటి క్లర్కు టి కుమారి, అప్పటి సీనియర్ అసిస్టెంట్ వై సుబ్బారెడ్డి, విజయవాడ 4వ అదనపు సీఎంఎం అప్పటి జూనియర్ అసిస్టెంట్ పి వెంకటకుమార్పై కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ప్రిన్సిపాల్, జిల్లా జడ్జ్ వై లక్ష్మణరావు విచారణ జరిపి ఇటీవలే నివేదిక సమర్పించారు. నివేదికను పరిశీలించిన హైకోర్టు దానిపై కూడా దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేసిన సీబీఐ త్వరలో నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. విజయవాడ హాస్టల్లో 2007 డిసెంబర్ 26న ఆయేషా మీరా హత్య జరిగింది. అప్పట్లో సత్యంబాబును హంతకుడిగా విజయవాడ మహిళా కోర్టు తేల్చగా అపీల్ను విచారణ జరిపిన హైకోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించింది. తల్లిదండ్రులు, మహిళా సంఘాల వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఆ కేసును ఇటీవలే సీబీఐకి అప్పగించింది.